డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు క్రాష్ కోర్స్లో భాగంగా పార్ట్ 2కు స్వాగతం. ఆల్రెడీ ఇంతకుముందు పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్లను డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకా కొన్ని క్వశ్చన్లను డిస్కషన్ అనేటువంటి చేసుకుందాము. ముకురాల రామరెడ్డి గారి విడిజోడు అనేటువంటి కథకు ఏ పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు? ముకురాల రామరెడ్డి రాసినటువంటి పాఠ్యాంశం పేరు వలస కూలి. ఈ వలస కూలి అనేటువంటిది గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది. మరి ఇక్కడ ఈ ముకురాల రామరెడ్డి విడిజోడు అనేటువంటి పత్రిక కథ రాసిండు, కోపక్షణం అనేటువంటి కథ రాసిండు, భూమిశిస్తు అనేటువంటి కథ రాసిండు. దాంట్లో భాగంగా విడిజోడు అనేటువంటి కథకే ఒక పత్రిక వాళ్ళ యొక్క ద్వితీయ బహుమతి అనేటువంటిది రావడం జరిగింది. చింతామణి పత్రిక, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి కృష్ణపత్రిక ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కృష్ణపత్రిక ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ముకురాల రామరెడ్డి మరి వలస కూలి అంటే మీకు తెలుసు, కూలి మస్తుగా దొరుకుతాదని, కోస్త దేశము పోతివా ఎన్నడొస్తవు లేబరీ, పాలమూరు జాలరీ. ఈ కవిని 1976లో ఆకాశవాణి ఢిల్లీ వాళ్ళు ఉత్తమ జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం కూడా చేశారు. మరి దుందుబి అనేటువంటి మాసపత్రిక వ్యవస్థాపకుడు కూడా ముకురాల రామారెడ్డి గారు. మరి ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క గురువు ఈయన ముకురాల రామరెడ్డి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి కృష్ణపత్రిక. తర్వాత ప్రశ్న చూద్దాం. శ్రీ మదన గోపాల మంత్ర వరప్రసాద లబ్ధ సుకవి తన గురించి తాను చెప్పుకున్న కవి ఎవరు అని అంటే ఇక్కడ నన్నయ్య, తిక్కన, పొన్నగంటి తెలగన, ఎర్రన ఆన్సర్ వచ్చి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆన్సర్ వచ్చేసేసి పొన్నగంటి తెలగన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొన్నగంటి తెలగన తెలుగులో తొలి అచ్చతెనుగు కవి. ఈయన రాసినటువంటి మరి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. మెదక్ జిల్లా పొట్లం చెరువు నివాసి. యయాతి చరిత్రను ఎవరికి అంకితం చేసినాడు అని అంటే ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అనుచరుడైనటువంటి అమీన్ ఖాన్కు అంకితం చేయడము జరిగింది. అమీన్ ఖాన్కు అంకితం చేశాడు. ఓకే, యయాతి చరిత్రల యొక్క స్టోరీ ఏందని అంటే యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయ వృత్తాంతం. యయాతి చరిత్రకు మూలం ఏంటిదని అంటే నన్నయ్య భారతం. ఈ నన్నయ్య భారతంలో ఉన్నటువంటి యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయ వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యాన్ని రాసి అమీన్ ఖాన్కు అంకితం చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసేసి పొన్నగంటి తెలగన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత తొలుత తల్లి భాషను నేర్వవలయను, పిదప దేశ భాషను ప్రీతి సాధింపవలయను, ఆ పైన లాభకరములైనట్టి అన్య భాషలను గ్రహింపవలయు మీరు అంటూ మాతృభాష ప్రాధాన్యాన్ని తెలియజేసినటువంటి కవి ఎవరు అని అంటే కాళోజీ కూడా మాతృభాష ప్రాధాన్యాన్ని చెప్పింది. కానీ ఏమని చెప్పిండనంటే అన్య భాషలు నేర్చి ఆంధ్రంపు రాదంచు సకలించు ఆంధ్రుడా సావెందుకురా. నెక్స్ట్ ఏమి భాష ఏమి వేషమురా అని కూడా అన్నాడు. సకల భాషలు నేర్చి అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకలించు ఆంధ్రుడా సావెందుకురా అని అంటాడు కాళోజీ నారాయణరావు. దాశరథి, ఒట్టికోట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి సామల సదాశివ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సామల సదాశివ. ఆమ్జద్ రుబాయిలు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాయడము జరిగింది. స్వరలయలు అనేటువంటి రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. స్వరలయలు అనేటువంటి దానికి అవార్డు కూడా రావడము జరిగింది. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మరి సామల సదాశివగా మనము గుర్తించాలి. రైట్. తర్వాత ప్రశ్న జ్ఞాన విజ్ఞాన కోశంలని పేర్కొనబడినటువంటి ప్రక్రియ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ పెట్టవచ్చు. పురాణం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇతిహాసము, పురాణము, శతకము, వేదాలు. జ్ఞాన విజ్ఞాన కోశము అని అంటే పురాణాల్లో జ్ఞానము, నాలెడ్జ్, విజ్ఞానం అంటే సైన్స్ అనేకమైనటువంటిది ఉన్నదనే విషయాన్ని ఈ పురాణం అనేటువంటి ప్రక్రియ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి పురాణం. తర్వాత అమరకోశానికి గురు బాల ప్రబోధిక అనేటువంటి పేరుతో వ్యాఖ్యానము రాసింది ఎవరు అని అంటే డైరెక్ట్గానే దీన్ని కూడా గుర్తించవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి ఆనందవర్ధనుడు,
కౌటిల్యుడు, లింగభట్టు, అమరసింహుడు. ఇక్కడ ఆన్సరు లింగభట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమరకోశాన్ని రాసింది అమరసింహుడు. ఈ అమరసింహుడు రాసినటువంటి అమరకోశానికి వ్యాఖ్యానము గురుబాల ప్రబోధిక. ఇక్కడ దాన్ని రాసింది లింగభట్టు అనేటువంటి కవి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ కింది వాణిలో సరైనది ఏది? ఈ కింది వాణిలో సరైనది ఏది అని అంటే ఇక్కడ ABCD అని ఇచ్చాడు. కంబన్ భువనైక రామాభ్యుదయం అని ఇచ్చాడు. పొన్నకవి కంబరామాయణము, తులసీదాస్ రామచరితమానస్, పంపడు ఆదిపురాణం. ఓకే, కంబన్ అనేటువంటి ఆయన కంబరామాయణం రాసింది కానీ భువనైక రామాభ్యుదయం రాయలేదు కాబట్టి మొదటిది సరైనది కాదు. పొన్నకవి పొన్నడు. ఇప్పుడు కన్నడ రత్నత్రయం అని ముగ్గురు ఉంటారు, పొన్నడు, పంపడు, రన్నడు. పొన్నకవి రాసినటువంటి రచన ఏంటంటే భువనైక రామాభ్యుదయము. కానీ కంబరామాయణాన్ని కంబన్ రాసింది కాబట్టి రెండవది కూడా రాంగ్. తులసీదాసు రామచరితమానస రాసింది తులసీదాసే. ఆదిపురాణంతో పాటు పంపడు. తెలుగులో కాదు, కన్నడంలో తొలి ఆదికవి పంపడు. ఇతని యొక్క సోదరుడే జినవల్లభుడు. ఈయననే జినవల్లభుడే కూర్క్యాల శాసనాన్ని రాయడము జరిగింది. ఆదిపురాణంతో పాటు పంపడు విక్రమార్జున విజయం అనేటువంటి దాన్ని కూడా రాయడము జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి CD కరెక్ట్. మరి CD సరైన అన్నప్పుడు ఆప్షన్స్లో ఏమున్నాయో చూద్దాం. AB సరైనవి, D మాత్రమే సరైనది, C మాత్రమే సరైనది. ఆన్సర్ వచ్చేసి 4వ ఆప్షను CD సరైనది. ఓకేనా, రైట్. తర్వాత ప్రశ్న చూద్దాం. భగవద్గీత గల పర్వం ఏమి? భగవద్గీత గల పర్వం మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాలలో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క ప్రత్యేకత. ద్రోణ పర్వంలో ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. కర్ణ పర్వంలో కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. శల్య పర్వంలో శల్యుడు ఉంటాడు. భీష్మ పర్వంలో భీష్ముడు ఉంటాడు. మరి ఇక్కడ ఈ భీష్మ పర్వం అనేటువంటిది భీష్మ పర్వంలో భగవద్గీత ఉంది. కురుక్షేత్ర యుద్ధము ప్రారంభమైంది కూడా భీష్మ పర్వంలోనే. అంటే ఇక్కడ యుద్ధము ప్రారంభమైంది భీష్మ పర్వంలోనే. ఇక్కడ భగవద్గీత అని అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించేటువంటి బోధనలు. ఆ భగవద్గీత ఈ భీష్మ పర్వంలోనే ఉంది. ఆన్సర్ వచ్చేసేసి భీష్మ పర్వం. తర్వాత ఆప్షన్, ఈ కింది వాణిని జతపరచండి. ఇప్పుడు ఈ జతపరచులలో 4 చూద్దాం. వచన భారతం, అనుశాసనిక పర్వం, చిత్రభారతం, ఆంధ్ర మహాభారతం అని ఎడమవైపు ఇచ్చిండు. కుడివైపు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కలివే వీరరాజు, తుపాకుల అనంత భూపతి, చరిగొండ ధర్మన్న. ఇక 4 ఒక్కటి మాత్రమే మనకు తెలిసినట్టు అనిపిస్తుంది. చిత్రభారతం, చరిగొండ ధర్మన్న ఇది ఒక్కటే తెలిసినట్టు అనిపిస్తుంది. కానీ మిగతాయి తెలియనట్టు అనిపిస్తుంది. మరి 3D అన్నప్పుడు ఆప్షన్స్లోకి వెళ్దాం. 3D అనేటువంటిది ఉందా అంటే 3 ఇట్లలో ఉంది. 3D అనేటువంటి 3 ఇట్లలో ఉంది. మొదటి దాంట్లో ఉంది, రెండవ దాంట్లో ఉంది, మూడవ దాంట్లో కూడా ఉన్నది. మరి 4వది అయితే కాదని తేలిపోయింది. అంటే 3 ఇట్లలో ఏదో ఒకటి ఆన్సర్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి చిత్రభారతం చరిగొండ ధర్మన్న, వచన భారతము కలివే వీరరాజు. నెక్స్ట్ అనుశాసనిక పర్వము తుపాకుల అనంత భూపతి. ఆంధ్ర మహాభారతము శ్రీపాద గోపాల కృష్ణమూర్తి. ఇవి 4 ఆప్షన్స్ అనేటువంటివి చూసినట్లయితే కిందికి పోదాం మళ్ళీ ఆప్షన్స్లోకి. ఇంతకుముందు 1B మళ్ళీ పైకి వెళ్దాం. 1B, 2C, 3D, 4A. 1B, 2C, 3D, 4A అంటే ఆప్షన్ వచ్చేసేసి రెండోది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏదైనా ఒకదానికి ఆన్సర్ తెలిసినప్పుడు ఇంకొకటి కూడా ప్రయత్నం చేసి దాన్ని బట్టి ఆన్సర్ అనేటువంటి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ జతపరచులలో ముఖ్యంగా ఒకటి తెలిస్తే పెట్టలే, 2 తెలిస్తే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని ఎవరితో అన్నారు? ఆప్షన్ ఏ నన్నయ్య రాజరాజనందితో, వ్యాసుడు సత్యవతితో, వ్యాసుడు నారదునితో, పై వారెవరు కాదు. ఆన్సర్ వచ్చేసేసి వ్యాసుడు సత్యవతితో అని అన్నాడు. మరి వ్యాసుడు సత్యవతికి మధ్యలో సంబంధం ఏముంది అని అంటే
వ్యాసుని యొక్క తల్లి సత్యవతి, తండ్రి పరాశరుడు. అంటే వ్యాసుడు గతకాలము మేలు వచ్చు కాలము కంటెను అనే విషయాన్ని ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రశ్న రూపంలో అడగడము జరిగింది. ఓకేనా, ఇది ఆన్సర్ వచ్చేసేసి వ్యాసుడు సత్యవతితో. తర్వాత ఈ క్షోణిన్ నినుబోడు సత్కవులు లేరిపాటి కాలంబునన్ అని ఎవరు ప్రశంసించారు? నన్నయ్యను రాజరాజ నరేంద్రుడు ప్రశంసించాడని ఒకటి, తిక్కనను మనమసిద్ధి ప్రశంసించాడు, ఎర్రనను ప్రోలయ వేమారెడ్డి, శ్రీనాథుణ్ణి పెదకోమటి వేమారెడ్డి. ఈ పెదకోమటి వేమారెడ్డి శ్రీనాథుడు ఈ ఇద్దరి మధ్యల సంబంధం చూసినట్లయితే పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారిగా పనిచేసినాడు. విద్యాధికారిగా పనిచేసినటువంటి సందర్భంలో పెదకోమటి వేమారెడ్డి శ్రీనాథుడు కాశీఖండాన్ని చూసినటువంటి సందర్భంలో ఆ శ్రీనాథుడు కాశీఖండాన్ని చూసిన తర్వాత నన్నయ్య, తిక్కన, ఎర్రన మొదలైనటువంటి కవులలో అందరికంటే ఎక్కువ ప్రజ్ఞ కలిగి ఉన్నటువంటి వారివి నువ్వు. ఈ క్షోణిలో, ఈ భూమండలంలో నిన్ను బోలినటువంటి సత్కవులు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని పెదకోమటి వేమారెడ్డి శ్రీనాథుని ప్రశంసించడం జరిగింది. కాశీఖండము రచించినటువంటి సమయంలో కాశీఖండాన్ని మొత్తము చదివి ఆన్సర్ వచ్చేసేసి శ్రీనాథుని పెదకోమటి వేమారెడ్డి ఈ క్షోణి నిన్ను బోలు సత్కవులు లేరి పాటి కాలంబుడనని ప్రశంసించడము జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఇంకో ప్రశ్న చూద్దాం. తర్వాతి ప్రశ్న, ఈ కింది వానిలో సరికానిది. తెలుగులో గొప్ప శ్లేష ప్రబంధం మనుచరిత్ర, తమిళంలోకి అనువదింపబడ్డ ప్రబంధం వసుచరిత్ర, తాటివృక్ష వర్ణన గల ప్రబంధము ఆముక్తమాల్యద, వటవృక్ష వర్ణన గల ప్రబంధము శ్రీకాళహస్తీశ్వర మహత్యం. మరి తెలుగులో గొప్ప శ్లేష ప్రబంధము మనుచరిత్ర అని ఇక్కడ ఇచ్చిండు, కానీ ఇది కాదు, ఇది సరికాదు. తమిళంలోకి అనువదింపబడ్డ ప్రబంధము వసుచరిత్ర, ఇది కరెక్టే. తాటివృక్ష వర్ణన గల ప్రబంధము శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆముక్తమాల్యద కాదు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. వటవృక్ష వర్ణన గల ప్రబంధము శ్రీకాళహస్తీశ్వర మహత్యము, ఇది కూడా కాదు. అంటే వటవృక్ష వర్ణన గల ప్రబంధము ఆముక్తమాల్యద కానీ ఇక్కడ మరి శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని ఇచ్చాడు కాబట్టి కాదు. అంటే ఏ సరికాదు, బి సరైనదే, సి సరికాదు, డి సరికాదు. మరి ఆప్షన్స్ చూద్దాము, ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఏ బి సరైనవి కావు, ఏ సిడి సరైనవి కావు, బిసి సరైనవి కాదు, పైవన్నీ సరైనవి కాదు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఏసిడి సరైన కావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ సరికానిది ఏమి అని అన్నాడు కాబట్టి ఏవి సరైనవి కావి అని అంటే ఈ తెలుగులో గొప్ప శ్లేష ప్రబంధం అది, తాటివృక్ష వర్ణన గల ప్రబంధం అది, నెక్స్ట్ వటవృక్ష వర్ణన గల ప్రబంధం అనేటువంటిది సరికావు. ఓకే, ఏసిడి అనేటువంటి సరికావు అనేటువంటి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఈ కింది వాటిని జతపరచండి. విశ్వనాథ శతకం, మృత్యుంజయ శతకం, సుందరీమణి శతకం, సమదర్శన శతకం. ఇక్కడ సినారే, గోగులపాటి కూర్మనాథ కవి, తెన్నేటి నారాయణ శర్మ, అమలాపురము సన్యాస కవి. ఇక్కడ కూడా ఒక్క శతకం కూడా తెలిసినట్టు అనిపిస్తలేదు, కానీ సమదర్శన శతకం అనేటువంటిది సినారే అనేటువంటిది ఎక్కడో విన్నట్టు అనిపించింది. ఒకటి చూద్దాం. విశ్వనాథ శతకము అమలాపురము సన్యాస కవి, మృత్యుంజయ శతకము తెన్నేటి నారాయణ శర్మ, సుందరీమణి శతకము గోగులపాటి కూర్మనాథ కవి. ఓకేనా, విశ్వనాథ శతకము అమలాపురము సన్యాస కవి, మృత్యుంజయ శతకము తెన్నేటి నారాయణ శర్మ, సుందరీమణి శతకము గోగులపాటి కూర్మనాథ కవి, సమదర్శన శతకము సినారే. ఇక్కడ ఒకటి డి అంటే డి సి బి ఏ ఆప్షన్లో చూద్దాం. డిబిసిఏ అంటే మూడవది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మూడవది సరైన సమాధానం డిబిసిఏ. ఓకేనా, రైట్. తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఈ కింది వాణిలో కథాకావ్యానికి సంబంధించినటువంటి రచనలు ఏవి అని అన్నాడు. కథాకావ్యానికి సంబంధించినటువంటి రచనల్లో ఏ గుణాఢ్యుడు బృహత్ కథ, బి విక్రమార్క చరితము కొరవి గోపరాజు, పాలవేకరి కదిరీపతి సుఖసప్తతి, శివదాసు బేతాళ పంచ వింశతి. ఓకే, మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి
గుణాఢ్యుడు బృహత్ కథ, విక్రమార్క చరితము కొరవి గోపరాజు అని అన్నాడు. విక్రమార్క చరితాన్ని కొరవి గోపరాజు రాయలేదు, జక్కన రాసిండు. విక్రమార్క చరితాన్ని జక్కన రాసిండు. పాలవేకరి కదరీపతిని సుఖ సప్తతి, ఓకే, పాలవేకరి కదరీపతి సుఖ సప్తతి రాసిండు. ఓకే, ఇది ఏ సి సరైనది. శివదాసు అనేటువంటిది శివదాసు అనేటువంటి ఆయన బేతాళ పంచవింశతి అనేటువంటిది రాసిండని అన్నారు. కానీ మరి బేతాళ పంచవింశతిని రాసింది కేతవరపు రామకృష్ణ శాస్త్రి చెప్పొచ్చు. కేతవరపు రామకృష్ణ శాస్త్రి బేతాళ పంచవింశతి రాసిండు, శివదాసు కాదు. కాబట్టి ఇది డి కాదు. అంటే ఆన్సర్ వచ్చేసేసి ఏ సి సరైనవి. అంటే గుణాఢ్యుడు బృహత్ కథ, పాలవేకరి కదరీపతి సుఖ సప్తతి, ఏ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకటి ఉంది, ఏ సి సరైనవి. ఓకేనా. తర్వాత ప్రశ్న, రాయల నాటి రసికత అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యాసమును రాసింది ఎవరు? ఏ కోరాడ రామకృష్ణయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, విశ్వనాథ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి. ఆన్సర్ వచ్చేసేసి డైరెక్ట్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. విశ్వనాథ సత్యనారాయణ రచన గురించి అల్లసానివాణి అల్లిక జిగిబిగి. కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం అనేటువంటి విమర్శనా గ్రంథం. ముసలమ్మ మరణం అనేటువంటిది. నవయామిని అర్థశాస్త్రంలో కొన్ని పద్యాలను రాసి, భావకవిత్వానికి సంబంధించి కొన్ని పద్యాలను రాసి ప్రేయసికే అంకితం చేసినటువంటి కవి కట్టమంచి రామలింగారెడ్డి. ఇతని యొక్క కావ్య నాయిక ముసలమ్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాయలనాటి రసికత అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యాసమును రాయడము జరిగింది. ఇది ఈ ప్రశ్నకు సమాధానం. తర్వాత, రుబాయిలకు కలికలు అని పేరు పెట్టింది ఎవరు? రుబాయిలకు కలికలు అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ కాళోజీ, దాశరథి, వట్టికోట, సినారే. ఆన్సర్ వచ్చేసేసి దాశరథి. కాళోజీ కాదు, రుబాయిలకు సంబంధించి దాశరథే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. తర్వాత ఇంకో ప్రశ్నకి వెళ్దాం. తెలంగాణ తొలితరము కథకుల్లో అగ్రగణ్యుడు ఎవరు? తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యుడు విషయానికి వచ్చినట్లయితే నందగిరి వెంకటరావు, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, గూడూరి సీతారాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి నందగిరి వెంకటరావు అనేటువంటిదే కరెక్ట్ ఆన్సర్. ఈయన గిరి అనేటువంటి కలం పేరుతో రచనలు చేసిండు. తర్వాత భాస్కరభట్ల కృష్ణారావు, ఈయన కూడా కొన్ని రచనలు చేసిండు. కథానికలు ఎక్కువగా రాశారు. నెల్లూరు కేశవస్వామి అనగానే మనకు గుర్తు రావాల్సింది చార్మినార్ కథలు. తర్వాతి ప్రశ్న, ఈ కింది వానిలో తెలంగాణలో కథానికలు రాసిన రచయిత్రులలో సరికానిది ఏది? ఏ జాజుల గౌరి మన్నుబువ్వ, జూపాక సుభద్ర రామక్క మాన్యం, గోగు శ్యామల ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లినయం, పాకాల యశోదారెడ్డి తెలుగులో హరివంశాలు. ఇక్కడ 4 ఆప్షన్స్ చూసినట్లయితే అన్నీ కరెక్టే అని అనిపిస్తున్నాయి. మన్నుబువ్వని రాసింది జాజుల గౌరే, రామక్క మాన్యాన్ని రాసింది జూపాక సుభద్రనే, ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత నయం అనేటువంటిది రాసింది కూడా గోగు శ్యామలనే, తెలుగులో హరివంశాలు రాసింది పాకాల యశోదారెడ్డి. కానీ ఇక్కడ 4 భిన్నంగా ఉన్నటువంటిది పాకాల యశోదారెడ్డి తెలుగులో హరివంశాలు. తెలుగులో హరివంశాలు అనేటువంటి టాపిక్ పిహెచ్డి టాపిక్. ఇది కథానిక కాదు. మరి కథానికలు ఏమున్నాయి పాకాల యశోదారెడ్డిది? మా ఊరి ముచ్చట్లు, ధర్మశాల, ఎచ్చమ్మ కథలు. మా ఊరి ముచ్చట్లు అనేటువంటిది పాకాల యశోదారెడ్డి, ధర్మశాల, ఎచ్చమ్మ కథలు అనేటువంటివి పాకాల యశోదారెడ్డి కథానికలు. తెలంగాణ మాండలికంలో ఆకాశవాణిలో ప్రసంగం చేసినటువంటి తొలి రచయిత పాకాల యశోదారెడ్డి. ఆకాశవాణిలో మహాలక్ష్మి ముచ్చట్లు అనేటువంటి ధారావాహిక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి కూడా పాకాల యశోదారెడ్డి. మరి ఇక్కడ ఈ ఆన్సర్ వచ్చేసేసి డి అనేటువంటిది సరికానిదని
చెప్పొచ్చు. ఆప్షన్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయనేటువంటిది. ఏ బి సరైనవి, సిడి సరైనవి, డి మాత్రమే, సి మాత్రమే. ఆన్సర్ వచ్చేసేసి డి మాత్రమే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న, ఈ కింది వాణిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 కాకతీయుల రాజ్య వైభవాన్ని తెలిపేటువంటి నవల గోన గన్నారెడ్డి నవల. శాతవాహనుల కాలం నాటి స్థితిగతులు తెలిపేటువంటి నవల అడవి శాంతిశ్రీ. ప్రేమకు ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణను చిత్రించినటువంటి నవల ఏకవీర. ప్రేమకు చట్టానికి మధ్య నలిగిపోయి స్త్రీ చేసేటువంటి ఆక్రందన తెలిపినటువంటి నవల దైవమిచ్చిన భార్య. ఇక్కడ కాకతీయ రాజ్య వైభవాన్ని తెలిపేటువంటి నవల గోనగన్నారెడ్డి నవల. ఓకే, ఇది కరెక్టే. శాతవాహనుల కాలం నాటి స్థితిగతులను తెలిపేటువంటి నవల అడవి శాంతశ్రీ, కరెక్టే. గోనగన్నారెడ్డి నవలను రాసింది ఎవరు? అడవి బాపిరాజు. అడవి బాపిరాజు. శాతవాహనుల కాలం నాటి స్థితిగతులను తెలిపేటువంటి నవలను రాసింది ఎవరు అని అంటే ఆ అడవి శాంతిశ్రీ నవలను రాసింది కూడా అడవి బాపిరాజే. ప్రేమకు ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణను చిత్రించిన నవల ఏకవీర, విశ్వనాథ రాసిండు. ప్రేమకు చట్టానికి మధ్య నలిగిపోయి స్త్రీ చేసేటువంటి ఆక్రందన దైవం ఇచ్చిన భార్య అనేటువంటి నవలను రాసింది చలం. అంటే అన్నీ సరైనటువంటివి. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. 1, 2 సరైనవి, 1, 3 సరైనవి, 1, 4 సరైనవి, పైవన్నీ సరైనవి. ఆన్సర్ వచ్చేసి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాతి ప్రశ్న, వేగుంట మోహన జతపరచండి. వేగుంట మోహన ప్రసాద్, పి తిరుమలరావు, దేవులపల్లి రామానుజరావు, నల్లగొండ రామచంద్రరావు. 60 సంవత్సరాల అనుభవాలు, 50 సంవత్సరాల జ్ఞాపకాలు, గడిచిన రోజులు, బతికిన క్షణాలు. ఇందులో మనకు ఒకటి తెలిసినట్టు అనిపిస్తుంది. బాగా తెలిసినటువంటిది దేవులపల్లి రామాంజరావు 50 సంవత్సరాల జ్ఞాపకాలు. వేగుంట మోహన ప్రసాద్ ఈయన అనుభూతివాద కవి. ఈయనని మో అంటారు. బతికిన క్షణాలు, బతికిన క్షణాలు. ఓకే. పి తిరుమలరావు గడిచిన రోజులు, నల్లగొండ రామచంద్రరావు 60 సంవత్సరాల అనుభవాలు. మరి వేగుంట మోహన ప్రసాద్ బతికిన క్షణాలు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి. పి తిరుమలరావు సి గడిచిన రోజులు, దేవులపల్లి రామాంజరావు బి, నల్లగొండ రామచంద్రరావు ఏ. డిసి బిఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్స్లోకి వెళ్దాం. డిసిబిఏ అని అంటే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిసిబిఏ అంటే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. తర్వాత ప్రశ్న, సుద్దాల హనుమంతు జీవిత చరిత్రను రాసింది ఎవరు? సుద్దాల హనుమంతు జీవిత చరిత్రను రాసింది ఎవరు? ఆప్షన్ ఏ వేణు సంకోజు, బి బోయి హైమావతి, సి అక్కిరాజు రమాపతిరావు, డి ముదిగొండ వీరభద్రమూర్తి. ఆన్సర్ వచ్చేసేసి వేణు సంకోజు. వేణు సంకోజు సుద్దాల హనుమంతు యొక్క జీవిత చరిత్రను రాసింది. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ ఇది వేణు సంకోజు. నల్లగొండకు చెందినటువంటి ఒక విమర్శకుడు, మంచి విమర్శకుడు. ఎకనామిక్స్ లెక్చరర్గా డిగ్రీ కాలేజీలో పనిచేసి రిటైర్ కావడము జరిగింది. తెలంగాణ ఉద్యమంలో వీర తెలంగాణ అనేటువంటి పత్రిక సంపాదకుడుగా ఎంతోమందికి ఉత్తేజం కలిగించేటువంటి పత్రికను నిర్వహించాడు వేణు సంకోజు గారు. తర్వాత ప్రశ్న చూద్దాం. తెలుగులో యాత్రా చరిత్రలో అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి వేణు సంకోజు, మచ్చా హరిదాసు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నాయని కృష్ణకుమారి. తెలుగులో యాత్రా చరిత్రలోనే అంశంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి వేణు సంకోజు పిహెచ్డి చేయలేదు. మల్లంపల్లి సోమశేఖర శర్మ కాదు. నాయని కృష్ణకుమార్ అన్న కావాలి, మత్సా హరిదాస్ అన్న కావాలి. మరి మత్సా హరిదాసు అనేటువంటి ఆయన 1989లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో యాత్రా చరిత్రలో అనేటువంటి అంశం పైన డాక్టర్ ఎన్ గోపి పర్యవేక్షణలో పిహెచ్డి చేసినాడు. మరి తెలుగులో జానపద గేయగాథల మీద నాయని కృష్ణకుమారి గారు పిహెచ్డి చేశారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి సమాధానం వచ్చేసేసి మత్సా హరిదాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగులో యాత్రా చరిత్రలోని అంశం మీద పరిశోధన చేసింది మత్సా హరిదాసు. రమ్మంటే చాలు గాని, తర్వాత ప్రశ్న, రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసము స్వర్గాలు విడిచిరానా అనే గజల్ పంక్తిని రాసింది ఎవరు అని అంటే దాశరథి. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా,
నీ చిన్ని నవ్వు కోసము స్వర్గాలు విడిచిరానా అనే గజల్ పంక్తిని రాసింది ఎవరు అనంటే దాశరథి. ఎవరు? దాశరథి. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ ఏది? సినారే కాదు, తలవర్తి రాజగోపాలం కాదు, పెన్నా శివరామకృష్ణ కాదు. ఓకేనా? డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండ్ లాంగ్వేజ్ పండిట్కు అండ్ తెలుగుకు సంబంధించి పార్ట్ 2 సమాప్తం. మరో ఎపిసోడ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.